రోజూ రాధ ఇంట్లో ఉన్న ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తిని చాలా లావుగా అవుతుంది. అది చూసి చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇది చూసిన భర్త ఆమెను పెద్ద చిలుకపై కూర్చోబెట్టి ఆకాశంలో ఎగురుదామని చెబుతాడు. రాధ భర్తతో సంతోషంగా చిలుకపై కూర్చుని చంద్రమండలం పైకి వెళ్లి అక్కడ ఎంతో ఆనందంగా సెల్ఫీలు దిగుతుంది. రాధ ఆనందంతో తేలియాడుతూ ఉండగా ఆమె భర్త చిలుకతో పాటి ఎగిరిపోతాడు. రాధ చిలుకను పట్టుకోవడానికి ప్రయత్నించి కింద పడిపోయి ఏడుస్తుంది. తర్వాత రాధకు ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కనబడుతుంది. ఆకలితో రాధ డ్రాగన్ ఫ్రూట్ తిని మైకంతో కింద పడిపోతుంది. కొన్ని డ్రాగన్లు రాధ చుట్టూ ఉంటాయి. కళ్ళు తెరిచిన రాధ వాటిని చూసి భయంతో శివనామాన్ని జపిస్తూ పారిపోతుంది. శివుడు పార్వతి ఇది చూసి రాధ దగ్గరికి వచ్చి డ్రాగన్లను తరిమివేస్తారు. రాధ జరిగిందంతా చెప్పి బాధపడుతుంది. ఇది విని శివుడు లావుగా ఉన్న రాధను సన్నగా అందంగా మార్చేస్తాడు. తర్వాత రాధ ఆనందంగా పావురంపై కూర్చుని తన ప్రపంచానికి వెళ్తుంది. పిలిచిన వెంటనే పలికే శివపార్వతుల కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్.